హాయ్ గైస్, వెల్కమ్ టు ద తిరుపతి మినీ బ్లాగ్ డే 1. సో ముగ్గురం కలిసి రైల్వే స్టేషన్ కి వచ్చేసి ట్రైన్ ఎక్కి కూర్చున్నాం. చెప్పాలంటే టికెట్స్ కూడా కన్ఫర్మ్ అవ్వలేదు. అన్ని సడన్ ప్లాన్స్. ఒకటి గుర్తుపెట్టుకోండి, తిరుపతి మనం వెళ్ళాలంటే అవ్వదు, ఆ వెంకటేశ్వర స్వామి పిలుచుకుంటేనే అవుతుంది. సో సమోసాలు వస్తే సమోసా తీసుకుని తింటున్నాం. మీలో ఎంతమందికి సమోసాలు ఇష్టమో కింద కామెంట్ చేయండి. Much later. సో డిన్నర్ కి మా మమ్మీ అయితే రైస్ తో పాటు పప్పు కర్రీ అయితే పెట్టేసింది. బయట వ్యూ ఎంజాయ్ చేస్తూ తిందామంటే మొత్తం చీకటి. అలా మా డిన్నర్ కంప్లీట్ చేసుకున్నామో లేదో బయట చూస్తే బ్యూటిఫుల్ వ్యూ కనిపించింది. టికెట్స్ కన్ఫర్మ్ అవ్వలే కదా, సో ఈ ఒక్క సీట్ అనేది బ్రో నేను షేర్ చేసుకోవాలి. మీలో ఎంతమంది ఆర్ఏసీ ట్రావెల్ చేసి ఉంటారో కింద కామెంట్స్ లో చెప్పండి. టైం వచ్చేసి 11 అవుతుంది, అయినా నిద్ర పట్టట్లేదు. నాకు నిద్ర రావట్లేదు కాబట్టి వెళ్ళి వాళ్ళిద్దరిని కూడా నిద్ర లేపేసిన. జస్ట్ 10 minutes అయింది. What hell is going on here? What do you think of this? Is it railway compartment or fish market? సో ఫైనల్లీ ఎర్లీ మార్నింగ్ 3:30కి అయితే రేణుగుంట రీచ్ అయిపోయాం. సో అసలైన అడ్వెంచర్ రేపు ఉండబోతుంది. సో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, ఫర్దర్ వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.